రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అన్ని పథకాలు తీసుకొని వచ్చాడు. అది అలాగే షణ్ముఖ్, శత జయంతి వేడుకల్లో అంటే రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి పొగిడిన తీరు, అంటే అసలు ఇంత అభివృద్ధి చెందడానికి కారణము ఆయన అప్పుడు వేసిన పునాది అంటూ కూడా ఆయనతో ఉన్న అనుబంధంతో అది చూసిన తర్వాత అసలు ఎంత అద్భుతంగా ఉంది, కేవలం ఫస్ట్ ఆయన వేసిన పునాది నుంచే ఇదంతా అయింది కదా అంటూ ఒక మాట చెప్పినప్పుడు వీళ్ళు ఎంత రార్థాంతం చేశారు, దానికి సంబంధించి ఆయన ఏ రేంజ్లో ఊరికి మొరగని కుక్క లేదు అనుకుంటూ ఏ రేంజ్లో కామెంట్ చేశారంటే మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ కూడా ఈవిడ గారు ఎంత రార్థాంతం చేసిందో చూసాం. మరి ఈవిడ వెళ్ళి తమిళనాడులో మరి పక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడొద్దు అన్న ఒక స్పృహను మర్చిపోవడాన్ని ఎలా చూడాలి అసలు? అంటే టార్గెట్గానే ఆవిడ అక్కడ కావాలనే కామెంట్స్ చేసిందా, లేదు అంటే అక్కడ ఎలాగో చేస్తే పట్టించుకోరు కాబట్టి ఇక్కడ చేస్తే నేషనల్ వైడ్గా తనకు ఒక ఎలివేషన్ వస్తుంది అనేసి అన్న ఒక తాట ఏంటది? ఇప్పుడు రజనీకాంత్ గారు ఏం చెప్పారు, ఆ డైలాగ్ చెప్పిన తర్వాత లాస్ట్లో అర్థమైందా రాజా అన్నారు. ఆయన చేసిన అంటే అందరికీ ఈ విధంగా చెప్పారు, కానీ అర్థమైందా రాణి అనే మాట మర్చిపోయారు. ఒకవేళ రాణి అని అంటే రోజా గారికి ఎక్కిద్దేమో, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మహిళలు వాళ్ళకి అర్థమయ్యేది. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ఎలా ఉండేది, నేడు మహిళా సంఘాలు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితికి దిగజార్చారు. ఈరోజు మహిళలు, రోజా గారు ఏం చేశారండి మహిళలకి? గన్ కన్నా ముందు జగన్ వస్తాడు, ఈ డైలాగులు తప్ప ఏమన్నా ఉన్నాయా అసెంబ్లీ వేదికగా? అంటే నేనేమంటున్నానంటే విధి విధానపైన నిర్ణయాల మీద మాత్రమే చర్చ జరగాలి రాష్ట్రంలో. కేవలం ఇలాంటి చర్చలు జరగడం వల్ల ఏదో తమిళనాడుకు పోయేసినంత మాత్రాన తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారే స్వయాన నేను చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తాను, అక్కడ ఉన్నటువంటి కమల్ హాసన్ గారు నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు, రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు వీళ్ళంతా అంటే పక్క రాష్ట్రమే కదా, అంటే అక్కడ కూడా వాళ్ళ కులాలను చూస్తే అది మంగా అంతకంటే మాట్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకు కూడా అవసరం లేదు. నేనేమంటున్నానంటే పక్క రాష్ట్రం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటంటే పాపం ఆయనకు తెలియకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం అనేది ఆయన చేసినటువంటి తప్పు. అది ఏ రాష్ట్రంలోనే పుట్టింటే ఆయన ఆకాశాన్ని పెట్టుకొని పూజించేవాళ్ళు. ఇంత విజనరీగా ఉండి మన పిల్లలు, మన రాష్ట్రము, మన పిల్లల భవిష్యత్తు విదేశాల్లో బాగుండాలి, ఎక్కడున్నా కూడా మన భరత భూమి, మన ఆంధ్ర భూమి, మన తెలుగు జాతి అనే నినాదనించడం వల్ల కేవలం అక్కడ కూడా కులాన్ని చూసే దౌర్భాగ్యాల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే వీళ్ళంతా మాట్లాడగలుగుతారండి ఈరోజు? ఖచ్చితంగా సాధ్యం కాదు అది. మరి నిజంగా ఇంత స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళు ఒకసారి రాలించుకోవాలని మరొకసారి చెప్తున్నాను. ఓకే, ఇటు తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కిరణ్ గారు. అంటే ఈవిడ ఏదో అక్కడ అంటే నాకే తమిళం వచ్చు, మా రాష్ట్రాల్లో ఎవరికి రాదు అన్నంత రేంజ్లో అక్కడ లడ్డూ గురించి మాట్లాడడం కావచ్చు. ఏపీ పాలిటిక్స్ గురించి అయితే అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా మనకు నెయ్యి వస్తుంది కాబట్టి ఇప్పుడు తీగలాగితే డొంక కదిలేవి ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు మనకి. కానీ ఈవిడ చాలా ఫోర్స్ కొడుతూ అక్కడ మాట్లాడిన విధానము అంటే మిగతా తెలుగు వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. తమిళనాడులో మేము ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళమే అమ్మ, మన రాష్ట్ర పరువును తీసుకొచ్చి అయితే ఇంత దారుణంగా మేము తాకట్టు పెట్టలేదు అంటూ కూడా విసురులు విసరడం కానీ మనం చూస్తున్నాము. అంటే రాబోయే రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే మంచి స్కెచ్ చేసుకుంటూ చాలామంది పార్టీ నేతలకు లీడర్లు కావాలి. అంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పడం కోసం ఆవిడ ఇది పావుగా వాడుకుంది, మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారేసి అనుకోవచ్చా? లాస్ట్ ఇయర్ 28వ తారీఖున రజనీకాంత్ గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఇక్కడ తెలుగులో మాట్లాడావు ఆంధ్రప్రదేశ్లో. అవును, అదే మాటలు తమిళ్లో రజనీకాంత్ తిట్టిన మాటలు అదే తమిళ్లో అక్కడ ఉండి మాట్లాడు. నీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. నువ్వేందో, నీ పాలన ఏందో, నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా చేసింది ఏందో విజయ్ గారికి అంత కనుక్కున్న తర్వాత నీకు దండం పెట్టి మా పార్టీలోకి రావద్దు. గతంలో మాజీ డీజీపీ అయినటువంటి గౌతమ్ సవాంగ్ అన్న, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో సవాంగ్ అన్న అంటాడు. సవాంగ్ అన్న ఏం చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా కాస్త కూస్త అభిమానం ఉన్న వాళ్ళు అలా బీపీలు వస్తాయి, బీపీలు వస్తే రాళ్లతో చెప్పులతో దాడులు చేస్తారు, అది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అని చెప్పారు. మరి తమిళనాడులో కూడా ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జగనన్న చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మటుకు కడప ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ఈ ఎవరు మాధవిరెడ్డి గారు, ఈ మాధవిరెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఈపులు విమానం మొత్తం మోగుతాయి తమిళనాడులో. ఇది రోజారెడ్డి గారు స్వచ్ఛంగా తెలుసుకోవాలి. స్వచ్ఛంగా ఎందుకంటున్నానంటే వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఈపులు విమానం మూత మోగిస్తారు. ఓకే, ఎందుకంటే మనకు తమిళనాడులో దేవాలయాలు ఎక్కువ, భక్తి ఎక్కువ, అక్కడ ప్రతిదీ చాలా నిష్ఠగా జరుగుతుంది. వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి పక్క వాళ్ళు ఎవరొచ్చి వేలు పెట్టినా కూడా జల్లికట్టు విషయంలో ఎంత ప్రకంపనలు సృష్టించారో మనం చూసాం. ఇందాక నేను అదే చెప్పానండి, ఒక బలహీనుడు
ఒక వాదన అంటే ఒక విషయంలో బలహీనంగా ఉంటే జల్లికట్టు తీర్పు కూడా మీరు చూసినట్టయితే జల్లికట్టు మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఏం చెప్పింది, ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి మధ్య సమస్య ఉత్పన్నమైనప్పుడు కోర్టు న్యాయస్థానం ఏ దృష్టితో ఆలోచన చేయాలని ఒక క్వశ్చన్ మన ముందుకు వచ్చినప్పుడు బలహీనుని కోణంలో మాత్రమే ఆలోచన చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. మరి ఇది తెలియదా వీళ్ళందరికీ? వీళ్ళు ఎలా ప్రజాప్రతినిధులు అయ్యారండి? ఆంధ్రప్రదేశంలో తమిళనాడుకు బార్డర్గా ఉన్నటువంటి నగరు నియోజకవర్గ ప్రజలు రేపు తమిళనాడుకి వెళ్ళాలంటే ఈమె వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. అంటే ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టే పరిస్థితి తీసుకెళ్తా ఉంది. అంటే మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చేత కావట్లేదు, మీ తమిళనాడు వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అనే పరిస్థితికి దిగజార్చుతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చడానికి అక్కడికి వెళ్తుంది తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే తనకి ఏదో ఉనికి ఉంటుంది అనుకుంటే ఇంకా లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నిండా మీరే ముంచారు, ఎవరో కాదు మీలాంటి వారే నిండా. ఫస్ట్ లో కూడా అదే చెప్పాను. భాస్కర శతకంలో అంటే ఈ భాస్కర కిరణ్ గారు ఏదో చెప్తాను, ఇది రోజా గారి పాదం ఐరన్ లెగ్ వేణుస్వామి వీళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు 170కి 175 స్థానాలు అని రోజే చెప్పడం, వేణుస్వామి చెప్పడం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఐరన్ లెగ్లు, వీళ్ళిద్దరు ఏది మాట్లాడినా కూడా అది కాదు అన్న విషయం వీళ్ళిద్దరికి తెలుసు. ఏది బిగ్ బాస్ లో జరిగిన విషయం కావచ్చు, వరల్డ్ కప్ లో జరిగిన విషయం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడు అని కూడా రోజే చెప్పింది, ఏది జరగలేదు. అదే విధంగా జగన్ ఓడిపోవటానికి తన లెగ్ కానీ ఐరన్ టంగు కానీ కారణం అని చెప్పి నేనైతే చెప్పగలను. ఊరుకోండి సార్, గతంలో అట్లా అనేసరి పాపం టీడీపీ నుంచి బయటికి పంపించారు, ఏదో హక్కుని చేర్చుకుంటే మళ్ళీ మీరు అదే అంటారు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద దాడి జరిగింది, అలిపిరిలో జరిగిందా జరగలేదా? రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు అంటే అప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి తెలుసుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు జగన్ పార్టీకి ఏ విధమైన రిజల్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది కదా, లెగ్గు మహిమే కదా ఇక్కడ అయిపోయింది. ఈ లెగ్గు మహిమ విజయ్ తెలుసుకున్నాడు కాబట్టి ఓ దండం పెట్టి నువ్వు పక్క వెళ్ళి మా అమ్మ నువ్వు అసలు చేర్చుకునే ఆలోచన నాకు లేదు అని చెప్పి కూడా చెప్పాడు. అంటే ఇక్కడ ఇంకో చిన్న లింక్ ఏంటంటే ఇటు విజయ్కి పవన్ కళ్యాణ్కి మంచి సన్నిహిత